నీకు ఇంటర్వ్యూ ఇయ్యా. ఎందుకు? ఇప్పుడు నువ్వు లేని తోటి పుట్టిస్తున్నావు కదా, అప్పుడు మళ్ళీ ఇంకోటి పుట్టించి ఆగమవుతుందా? దేవుళ్ళు అంటే దండం పెట్టుకొని వదిలేయక మంత్రాలని తంత్రాలని కష్టపడి సంపాదించిన డబ్బులు అక్కడ తగలేయడాలు. రాను రాను రాజగుర్రం గాడిదవుతుందా లేకపోతే నిజంగానే ఇట్లుండడే కరెక్టా? ఆడెవడో మనకి హిందూ అనే పదాన్ని తలిగించాడు. బైరి నరేష్ అనే వ్యక్తి హిందూ వ్యతిరేక, క్రిస్టియన్ వ్యతిరేక, ముస్లిం వ్యతిరేక. ఏమి వ్యతిరేకి అంటే నీ వాళ్ళది అంత మాత్రాన నీ హిందూ వ్యతిరేకినా క్రిస్టియన్ వ్యతిరేక. అల్లా ఉన్నాడని నమ్ముతున్నావా? నమ్ముతా. యేసు ప్రభు ఉన్నాడని నమ్ముతున్నావా? అప్పుడు నువ్వు హిందూ ఎట్లయితావు? విషయ పరిజ్ఞానం లేకుండా ఇంటర్వ్యూ చేయడానికి అర్హత ఉండదు కదా మీకు. విషయ పరిజ్ఞానం లేదని మీరు డిసైడ్ చేస్తారా? ఇప్పుడు నాస్తికులు అనేది ఒక మతమా? అది పాస్టర్గా 25 ఏళ్ళు పనిచేసిన విజయ్ కుమార్ పాస్టర్ గారి నుంచి మొదలుకొంటే బ్రాహ్మణ కులంలో పుట్టి క్రైస్తవంలోకి మారి అనేక సంవత్సరాలు ఉన్న ఇమ్మటి ప్రీతి సంఘర్షణ వరకు మా హిందూ వ్యతిరేకి, ఈయన హిందూ వ్యతిరేకి అంటారు. కానీ ఈ పిచ్చిగాడులకి సనాతన ధర్మం అంటే ఎక్కువ కాలముగా కొనసాగుతూ మార్పు లేకుండా స్థిరపడిన దాన్ని సనాతనం అంటారు. సనాతన ధర్మాన్ని ఏ విధంగా చూస్తారు? అదొక పాతకాలం పనికిమాలిన చెత్తగా చూస్తాను. విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకున్న రష్మిక మందన గారు ఉన్నారు కదా, వాళ్ళ ధర్మం ప్రకారంగా పంది మాంసం తినడము వాళ్ళ పెళ్లిలో అదొక భాగం. మరి నేను ఏం మతమో తెలియదు. ఎదవలు ఎవరు వాడుకుంటారు? బీజేపీ వాళ్ళు, ఇంకేం మళ్ళీ దాసేదేముంది. ముస్లిం వాళ్ళేమో శుద్ధపూస అని అనట్లేదు. రోడ్డుకు అడ్డంగా ఉంటే ఆ దర్గా తీసేయాలి, లేకపోతే చచ్చిపోతారా అంటే అట్నే వస్తున్నారు. ఇప్పుడు ఆ బీబీ నగర్ నుంచి వరంగల్ పోయే రూట్లో రోడ్డుకు అడ్డంగా ఉంటుంది దర్గా. మసీదులు, చర్చిలు, గుళ్ళు వచ్చిన తర్వాత ఈ రోడ్లు వచ్చినాయా లేకపోతే ఆ రోడ్లు వచ్చిన తర్వాత వచ్చినాయా? ఉన్నాయిగా, చాలా డిగ్రీలు ఉన్నాయిగా, మళ్ళీ ఎందుకు చదువుతారులా? ఇదేం ప్రశ్న బ్రదర్? అంబేద్కర్కి ఎంఎన్ఎస్కి ఏం సంబంధం? మళ్ళీ నాస్తికుడు ఎందుకు? నువ్వే 10 సార్లు అంటాను నాస్తికు అని. నాస్తిక కాదా మీరు? మిమ్మల్ని కొట్టింది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అదే కదా. బీజేపీ గూండాలు, బండి సంజయ్ లాంటి నేర ప్రవృత్తి కలిగిన రౌడీలు బండి సంజయ్ డైరెక్ట్ పేరు తీస్తారు. అన్నోని చెప్పాలి బ్రదర్. బీజేపీ తోటి కూడా స్నేహంగానే ఉంటారా? వాళ్ళతో దేశానికి ప్రమాదం ఉంది. రేపు మోడీ స్పష్టంగా ఓడిపోవాలని కోరుకుంటున్నాను. నేను ఇబ్బంది పడతారు ఏమన్నా? నేనా నీకు ఫోన్ చేసి ఇవాళ కాస్త ఫ్రీగా ఉన్నా అని చెప్పింది నువ్వా? మీరే చెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శంగా తీసుకొని అనుసరించదగ్గ వ్యక్తి. ఇందిరాగాంధీ డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్ గాంధీ. ఆర్ఎస్ఎస్ యొక్క నిజ స్వరూపాన్ని ఈ దేశానికి తెలియజేసిన, ప్రాణత్యాగం చేసిన వ్యక్తి గాంధీ. మోదీ కేవలం కీలు బొమ్మ మాత్రమే. బండి సంజయ్ పైన జుట్టే కాదు, లోపల బుర్ర కూడా లేని వ్యక్తి. బైరి నరేష్ కనిపిస్తుంది కదా, అది ప్రజలు చెప్పాలి. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి డాక్టర్ బైరి నరేష్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. బాగుండ్రా? హ్యాపీగా రా? చాలా కొత్త లుక్ అనిపిస్తా ఉంది మీది. పంచ బ్లాక్ కలర్ షర్ట్ అంటే కామన్, కానీ పంచ కొత్తగా ఉంది. ఏమన్నా దానికి ఏమన్నా రీజన్ ఉన్నదా? ఇది ఇక్కడ కాలికి చిన్న గాయమైంది. ప్యాంట్ వేసుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఓకే. కారులోనే ప్రయాణం కాబట్టి లొంగిలో ఉన్నాను. ఇక్కడ వరకే కనిపిస్తాం కాబట్టి మనం కింద ఏమున్నా ఏం కాదనేది. ఏమో కొత్త స్టైల్ ఏమన్నా తీసుకు? అదేం కాదు, అంటే ఎప్పుడు మనిషి కొత్త స్టైల్లోనే ఉండాలి. ఎప్పుడు రొటీన్లో అదే క్రాఫ్, అదే గడ్డము, అదే మీసాలు, అట్లా రొటీన్గా ఏమి ఉండాల్సిన అవసరం లేదు. సినిమా హీరో లెక్క మారాలా అంట. చాలా పశువులకి, జంతువులకి, పక్షులకి రొటీన్ లైఫ్ ఉంటుంది, రొటీన్ స్ట్రక్చర్ ఉంటుంది. మనిషి తెలివైన వాడు కాబట్టి తన జుట్టును రకరకాలుగా మలుచుకోగలడు, తన ఇష్టం వచ్చిన రకరకాల దుస్తులని తయారు చేసుకోగలడు. కాబట్టి మన ఇష్టం ఎప్పుడు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండవచ్చు. ఓకే. కొంత అంటే మీరు సమాజాన్ని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో మీరు ఉన్నారు కదా. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఉండడం వల్ల దానివల్ల సమాజం కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా? ఏం కాదు, సమాజము అసభ్యంగా ఉంటే అసహించుకుంటుంది, ఎబ్బెట్టుగా ఉంటే నవ్వుకుంటుంది. అది కొంతవరకు మాత్రమే. ఆ తర్వాత వాళ్ళ విషయ పరిజ్ఞానము, వాళ్ళ వ్యక్తిగత విలువల ఆధారంగానే ఒక మనిషి మీద అభిప్రాయం ఉంటుంది. సభ్యత అసభ్యత అంటే ఏంటిది?
ఒకటి మనము సెమీ నూడ్గా కనిపించడం కానీ, చూడ్డానికి మామూలు లేదా ప్రత్యేకం కాకుండా కొంచెం చర్చించుకునే అంశంగా, అసహ్యంగా అవయవాలు కనిపించేలాగనో, లేకపోతే చూడగానే ఎబ్బెట్టుగా ఉంటే అది తేడాగా అనిపిస్తుంది. ఓకే. లుంగి మన సనాతన పద్ధతి కదా. మా తాత ముత్తాతల కాంచెల్లి పని పాటల వద్ద, ఊర్లల్లో, పెళ్ళిళ్ళలో అసలు 100% ఇదే. ప్యాంట్ షర్ట్ అనేది వెస్ట్రన్ కల్చర్లో మనం మన సౌకర్యం కోసం మనం అందిపుచ్చుకున్నాం. ఇప్పుడు దాన్ని వేసుకోవద్దనట్లేదు. మోర్ కంఫర్ట్గా ఇప్పుడు ఈ ఎండాకాలం అయితే ఇలాంటి కాటన్ పంచెలు వేసుకోవడం ద్వారా కాస్త చేనేత బిడ్డలకు ఉపాధినిచ్చినట్టు కూడా ఉంటుంది. సనాతనం అంటే సనాతన ధర్మం. తెలుగు డిక్షనరీ ప్రకారం సనాతనం అంటే ఎక్కువ కాలముగా కొనసాగుతూ మార్పు లేకుండా స్థిరపడిన దాన్ని సనాతనం అంటారు. సనాతన ధర్మం అంటే ధర్మము అంటే అర్థము ఆచరణీయమైనది, ఎక్కువ మంది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎక్కువ మంది అని కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పాటించే దానిని ధర్మము అంటారు. అందరికి ఆమోదయోగ్యంగా ఉంటేనే అది ధర్మం. అంటే ఎక్కువ కాలంగా మారకుండా ఉన్నదాన్ని సనాతన ధర్మం అంటారు. అది మారకుండా ఉంటే నా దృష్టిలో అది పనికిరాదు. ఏదైనా మారాల్సిందే, మార్పును స్వాగతించాల్సిందే. సనాతన ధర్మాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అదొక పాతకాలం పనికిమాలిన చెత్తగా చూస్తాను, అంతే. చెత్త ఏదైనా బ్రదర్, ఇప్పుడు మా తాత ముత్తాతలు లెట్రిన్ కట్టుకోలేదు. 100 సంవత్సరాలు ఎక్కడ పడితే అక్కడ రైలు పట్టాల పొంటి రోడ్డు పక్కన చెరువు కట్ట మీద పోయారు. బహిర్భూమి అంటా దాన్ని. బహిర్భూమి అంటే చక్కగా ఎవరికి అర్థం కాదు. మలమూత్ర విసర్జన ఇవన్నీ కొంచెం హార్డ్గా ఉంటాయి. ఇట్లా అంటే సైగతో అర్థమైపోద్ది. చెంబు పట్టుకొని పోవటం. మొదట్లో టాయిలెట్స్ కట్టినప్పుడు గదిలో 4 గోడల మధ్య కోల్ చేసుకొని గల్ల కూర్చుంటాం వచ్చి అని అనుకున్నారు. మార్పును స్వాగతించలేదు. శౌచాలయం అని కూడా అంటారు దాన్ని. కాలక్రమేణా స్థలం తక్కువైపోవడము, టెక్నాలజీ పెరిగిపోవడము, జీవితం వేగవంతం అవడంతో 100% టాయిలెట్స్ కట్టించుకోవాల్సి వచ్చింది. అది మంచిది అయ్యింది. లేకపోతే దానివల్ల డైలేరియా, రకరకాల జబ్బులు వస్తూ రోగాల పాలయ్యారు. మరి అనేక సంవత్సరాలుగా చెంబు పట్టుకుని పోయాము, ఇప్పుడు కూడా పోతామని అంటే కరెక్ట్ కాదు కదా. దానికి దీనికి పోలికేంది? సనాతన ధర్మం మారకుండా ఉండడం గోచి పెట్టుకొని ఉన్నారు. మా నాన్నమ్మ గోచితోనే ఉంది చచ్చిపోయారు. సనాతన ధర్మం అదొకటే చెప్తుందా? అంటే గోచి పెట్టుకొని ఉండాలి, ఒక ధర్మం అంటే ఒక మనిషి జీవించడానికి తన ఆచారాలు, వ్యవహారాలు, పండగలు, పబ్బాలు, తినే కల్చరు, కూర్చునే కల్చరు, తన పెళ్ళి, పుట్టినరోజు, తర్వాత తన భాష, తను నిత్య జీవితంలో ఉపయోగించే అన్నిటిని కలిపి ఆ ప్రజల యొక్క ఆచారము, వ్యవహారము, వాళ్ళు పాటించే ధర్మంగా భావిస్తాం. గౌడన్న తాళెక్కేటప్పుడు 2 చుక్కలు ఇట్లా ఆ చెట్టుకో దేనికి మొక్కుతాడో తెలియదు కానీ ఇట్లా అనుకొని దండం పెట్టుకుంటాడు. అది ఆయన ధర్మం. అట్లా ఎక్కడి వాళ్ళు అక్కడ, ఈవెన్ మార్నింగ్ బజ్జీలు వేసేటైనా కూడా ఒక బజ్జీ పోయి గంజు చుట్టంగా తిప్పడా పెట్టేస్తాడు. అది ఆచారంగా మారిపోతూ ఉంటుంది. ఒకరిని చూసి ఒకరు అనుకరిస్తూ ఉంటారు. అది అవసరం లేదు అని అన్నప్పుడు కొంతమంది చైతన్యం ఉన్న వాళ్ళు అవసరం లేదని వదిలేయగలుగుతారు, కొంతమంది అలాగే కొనసాగిస్తారు. కానీ మనిషి జీవితంలో ఉదయం లేచినప్పుడు దీని నుంచి మొదలుకుంటే రాత్రి పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అతని జీవితంలో భాగమై మారకుండా ఉన్నదాన్ని ఆ ప్రాంతం యొక్క ధర్మము, ఆచారము, సాంప్రదాయము, వాళ్ళ జీవన పద్ధతిగా మనం గుర్తిస్తాం. ఇందులో ఇదొక పద్ధతే కదా. పెళ్ళి ఒకప్పుడు ఇప్పుడున్న వస్త్రాలు ఉండేవి కావు. పంచ కట్టుకొని పైన షర్ట్ లేకుండా మా తాత జంజరంతోనే పెళ్లి చేసుకున్నాడు. మా నాన్న కూడా వితౌట్ షర్ట్తో జంజరంతోనే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నేను కూడా అలాగే ఉండాలి మారకుండా అంటే తప్పనిసరి అయితే అలాగే ఉంటాము. మారే అవకాశం ఉంటే మార్చుకుంటాము. రాను రాను రాజగుర్రం గాడిద అవుతుందా, లేకపోతే నిజంగానే ఇట్లుండడే కరెక్టా? లేదు, మారుతున్న కాలంలో మనం మారాలి. మన ఆచార వ్యవహారాల్లో మంచి విషయాలు, ఇతరులకు కూడా అనుసరణీయమైన విషయాలు, మనకు ఆనందాన్ని, తృప్తిని, గౌరవాన్ని, గుర్తింపుని ఇచ్చేటువంటి వాటిని కొనసాగించాలి. ఇప్పుడు ట్రైబల్ సంస్కృతి ఉంటుంది, వాళ్ళ ధర్మం వేరే. వాళ్ళు ఒక వేట మాంసం దొరికితే అందరూ సమానంగా పంచుకోవడం ఇప్పటికీ ఉంటుంది. వాళ్ళు పంట పండించాక ఆఖరికి చిక్కుడుగాయ తెంపుకోవడానికి కూడా ఒక ఫెస్టివల్ చేస్తారు, చిక్కుడుగాయ పండుగ. దానికి కోడిని కోసుకొని అందరూ పంచుకొని తిన్నాక చిక్కుడుగాయ తింటారు.
గోంగూర తెంపడానికి ముందు కూడా వాళ్ళను కోళ్ళను మేకలను కోసుకొని తిన్నాక గోంగూరను తెంపుకోవడం మొదలు పెడతారు. వాళ్ళు వాళ్ళ పెళ్లి పద్ధతుల్లో రకరకాల నృత్యాలు డ్యాన్స్ చేయటం కానీ ఆ నిమలి పించాలు లేదా కొమ్ములు వాటిని ధరిస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకున్న రష్మిక మందన గారు ఉన్నారు కదా, వాళ్ళ ధర్మం ప్రకారంగా పంది మాంసం తినడము వాళ్ళ పెళ్లిలో అదొక భాగం. వాళ్ళ పెళ్లిలో వాళ్ళైతే పాపులర్ పర్సన్సే కదా, వాళ్ళు పంది మాంసాన్ని పెట్టారు, తినేవాళ్ళు తిన్నారు. ఇప్పుడు అది నాన్ వెజ్ పెట్టారని పంది మాంసం పెడతారని ఆశ్రయించుకోవడం తప్పు కదా, తప్ప కదా. అందులో లోపం ఉంటే ఎవరైనా సరి చేసుకోవాలి, అది అభివృద్ధికి ఆటంకంగా ఉంటే ఎవరైనా సరి చేసుకోవాలి. రైట్. హిందూ ఫాలోవర్స్ కానీ, హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు కానీ, హిందుత్వ మతాన్ని అనుసరించే వాళ్ళు కానీ సనాతన ధర్మము ఎంతనో హిందూ ధర్మం అట్లా అన్నట్టుగా లేదు. వీళ్ళంతా ట్రాప్లో పడిపోయారు క్రాంతి బ్రదర్. వీళ్ళకి చాలా మందికి ఈ దేశంలో భారతీయులం, మనమంతా అవునన్నా కాదన్నా భారతీయులం, మతాలు వేరు. ఎక్కువ మంది అనుసరించేది మేము హిందువులం అనేటువంటి ఒక భావన, హిందూ ధర్మం. దాన్ని మనం విమర్శ కోణంలో పక్కన పెడితే మెజారిటీ ప్రజలు హిందూ ధర్మంలో ఉన్నారు. ఇప్పుడు దీంట్లో ఉన్న చిన్న చిన్న కలుపు మొక్కల్ని తీసివేసుకొని, మూఢనమ్మకాలని తీసివేసుకొని, సభ్య సమాజంకి అవసరం లేని వాటిని మార్చుకొని దీన్ని మెరుగుపరుచుకొని దీన్ని కాపాడుకుంటే సరిపోతుంది. చిన్న జిఆర్ స్వామి లాంటి వాళ్ళు ఈ పదం వాడకండి, ఇలా అంటే కాఫీర్ అని అర్థం, దౌర్భాగ్యులు అని అర్థం. ఆడెవడో మనకి హిందూ అనే పదాన్ని తొలగించాడు, మనం దౌర్భాగ్యులమా, ఆ పదం వాడకండి అని చెప్పాడు. హరిజన అనే పదాన్ని గాంధీ గారు మన దళితులకి ఇచ్చాడు. ఆ హరి అంటే దేవుడి యొక్క బిడ్డలు, మేము దేవుళ్ళ బిడ్డలమేంది, మా తల్లిదండ్రులకు మేము పుట్టిన మాకు తల్లిదండ్రులు లేరా, దేవుని బిడ్డలం ఎట్లయితాం మేము, అసలు ఆ పదం అవమానకరమైందని చెప్పి ఫైట్ చేసి ఆ పదాన్నే తొలగించారు. దాన్ని ఉపయోగించడం నేరం. ఇప్పటికీ కొన్ని చోట్ల హరిజన కాలనీ అని బోర్డులు ఉంటాయి, అది కూడా తప్పే. అట్లనే ఈ హిందూ అనే పదాన్ని కూడా ఉపయోగించకూడదని ఆ శాస్త్ర పండితులు, ఆ ధర్మ ప్రచారకులు, ప్రవర్తలే చెప్తా ఉన్నారు. అయినా మనం వాడుతూ ఉన్నాం. ఏ పదం వాడాలో తెలియక సనాతన అనే పదం బాగుంది, మా సనాతన ధర్మం అని చెప్పేస్తా ఉన్నారు. మరి దీనికంటే ముందు ఏ ధర్మం ఉంది, అది వాళ్ళు డిస్కస్ చెయ్యరు. మరి ఈ ధర్మము మొదటి నుంచి అలాగే ఉందా, డిస్కస్ చెయ్యరు. దాంట్లో ఉన్నది ఉన్నట్టు పాటిస్తున్నామా, చర్చకు రారు. డెఫినేషన్ ఇచ్చి ఇగో ఇది పాటించే వాళ్ళు సనాతన ధర్మం పాటించినట్టు, ఇది పాటించే వాళ్ళు హైందవులు, హిందువులు, లేదా వేదాలు ప్రమాణంగా జీవించే వాళ్ళు, లేదా భగవద్గీతని తూచా తప్పకుండా పాటించే వాళ్ళు. ఒకవేళ తూచా తప్పకుండా కాకుండా ఇది అని అనుకునే వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు నువ్వు హిందువు కాదు అని నేను అనాల్సిన అవసరం నాకు లేదు. ఎవరు హిందూ ఎవరు ముస్లిం అనేది నీకు నువ్వు, నేను ఇది అని నీ ఐడెంటిటీని ప్రజెంట్ చేసి ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా నువ్వు ఏ క్యాస్ట్ సర్టిఫికేట్, ఏ రిలీజియన్ సర్టిఫికేట్ తీసుకుంటే అది నీకు వర్తిస్తుంది. రైట్. ఓకే. బైరి నరేష్ అనే వ్యక్తి హిందూ వ్యతిరేక, క్రిస్టియన్ వ్యతిరేక, ముస్లిం వ్యతిరేక. ఏమి వ్యతిరేకి అంటే నేనేం బీక్కుంటా వాళ్ళది. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు ఉన్నారు, ఆ తర్వాత క్రైస్తవులు ఉన్నారు, మెజారిటీ ఎవరుంటే వాళ్ళకి అగనెస్ట్గా ఉంటారు, ఆ తర్వాత క్రైస్తవులు ఉన్నారు, ఆ తర్వాత ఇస్లాం నమ్మేవారు ఉన్నారు, ఆ తర్వాత ఏ దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత బుద్ధిస్టులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, అంబేద్కరిస్టులు ఉన్నారు. ఒకరికి వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం బైరి నరేష్కి ఏముంటుంది? బైరి నరేష్ అజ్ఞానానికి వ్యతిరేకం, మూఢనమ్మకాలకు వ్యతిరేకం. నేను బై బర్త్ పుట్టడం ఒక పద్మశాలి కులంలో పుట్టడం వల్ల నా తాతమ్మ, నానమ్మ, అమ్మమ్మలు, నా బంధుమిత్రులు ఆ ఆచార వ్యవహారాల్లో లేదా ఆ పద్ధతుల్లో దయ్యాలు, భూతాలు, మంత్రాలు, తంత్రాలు, కర్మ సిద్ధాంతం ఇవన్నీ పిచ్చి పిచ్చి ఇవన్నీ నమ్మి వాళ్ళు సంపాదించిన డబ్బులు పాడు చేసుకున్నారు, గొడవ పడుతున్నారు, మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి, వాళ్ళు అసలు చదువుకే దూరం అయిపోతూ ఉన్నారు, పిచ్చి పిచ్చివి నమ్మి చచ్చిపోతున్నారు, చంపుకుంటున్నారు కదా. వీటిని నమ్మొద్దు అని చెబితే వ్యతిరేక అంటే మెడకు వేసుకుంటేనే నేను అనుకూలమా? ఇప్పుడు నేను అడుగుతా, మీరు చెప్పండి. శ్రీరాముడు, యేసుక్రీస్తు, అల్లా వీళ్ళు ఉన్నారా లేరా? ఇవి పూర్తిగా కల్పితాలే, అన్ని మతాలు కల్పితాలే, ఏ దేవుడు లేడు. ఇప్పుడు వాళ్ళందరూ నమ్మేటోళ్ళను లేడు అని మీరు అంటే వ్యతిరేక అన్నట్టే కదా. ఎట్లా అవుతుంది బ్రదర్? ఇప్పుడు
నాకు నా తాత ముత్తాతల కాడి నుంచి పాటిస్తూ ఆచరిస్తూ విశ్వసిస్తూ నమ్ముతున్నది చెడు అని గుర్తించాను. నా ఇంట్లో బైరి కనకమ్మ ఇంట్లో ఉన్నదే గుడిసె. ఆ గుడిసెలో ఒక గోడకు పుట్ట పెరిగితే దాని చుట్టూ గుడ్డ కట్టి ఎల్లమ్మ తల్లి అని దండం పెట్టి నాగదేవతకు పుట్లు పాలు పోసింది. ఓ రోజు పాము వచ్చింది, మా తాతను గరిసింది. ఆ తర్వాత రేకులు వేసినప్పుడు కూడా ఆ గుడిసె విప్పి రేకులు వేసినా కూడా ఆ పుట్టను అలాగే ఉంచింది. ఒరే పాము పాలు తాగదు, పాముకు చెవులు వినపడవు, పాము పగబట్టదు, పాము అనేది తప్పు అని నేను మా నాన్నమ్మకు చెప్తే ఇప్పుడు ఇక నేను హిందూ దేవతలను వ్యతిరేకించినట్టు, మా నాన్నమ్మ నమ్మకాలను వ్యతిరేకించినట్టు. ఆడి వరకు ఓకే. ఇప్పుడు మూడు నమ్మకాల మీద ఓకే వ్యతిరేకిస్తారు. దాన్ని కొంత చదువుకున్నోళ్ళు, అరే నిన్నగాక చేస్తారు, దాన్ని గొప్పగా చూస్తారు. పోయిన దీపావళికి దీపం ముట్టించి దండం పెట్టి పత్తెర పోతే వచ్చేసరికి ఆడబెట్టిన పుండ్రాలు ఏవో తిని ఎలుక దాని తోకం దాకడంతో ఆ గుడిసె కాలిపోయింది. నా సొంత తమ్ముడే మూఢనమ్మకాలతో చనిపోయాడని మీకు గతంలో వివరించాను. అవును. కాబట్టి ఇంత మాత్రాన నేను హిందూ వ్యతిరేకినా, క్రిస్టియన్ వ్యతిరేక? నాకు అసలు క్రైస్తవ మతం నమ్మరు కదా, అదే ప్రాబ్లం. నమ్మకపోతే వ్యతిరేక ఎట్లా అవుతారు బ్రదర్? ఇప్పుడు నేను అంటే మీరు నమ్మేదన్నా నిజం అని ప్రూవ్ చేయాలి, మీరు నమ్మేదన్నా నిజమని ప్రూవ్ చేయాలి, లేదా అవతల వ్యక్తులు నమ్ముతుందన్న అబద్ధం అన్న ప్రూవ్ చేయాలి. ఇంకేమో ఇప్పుడు ఉదాహరణకి దేవుడు లేడు అనేది నేను ఒక అభిప్రాయానికి వచ్చాను. ఇప్పుడు లేడు అని ఎవరికి నిరూపించాలి, ఎందుకు నిరూపించాలి? నిరూపించడం వల్ల వచ్చేది ఏముంది? ఎందుకు మీ పోరాటం? ఎందుకు ఈ బ్లాక్ ఒక టీం ఆర్గనైజ్ చేసి ఒక టీం తోటి ఇప్పుడు MNS కదా ఒక సంస్థ పెట్టుకొని దాన్ని రన్ చేస్తూ మిమ్మల్ని నాస్తిక సంఘం నుంచి బయటకు పంపించారు. ఆఫ్టర్ దట్ సమ్ సిచ్యువేషన్స్ తర్వాత మీరు MNS పెట్టి మీరు సర్వే అవ్వడం, ఇదంతా దేని గురించి? మీ ఎజెండా ఏంది? ఈ ప్రశ్న కదా మీరు అడగాల్సింది. మీరు హిందూ వ్యతిరేక, ముస్లిం వ్యతిరేక, ఆయా మతాలలో ఉన్న అజ్ఞానానికి వ్యతిరేకిని, ఆయా మతాలలో ఉన్న మతాన్ని రాజకీయం చేసే వాళ్ళకి వ్యతిరేకిని, ఆ మతం పేరుతో ఆ మత ప్రజలను మోసం చేసే దుర్మార్గులకి 100% అందులో ఉన్న అజ్ఞానికి వ్యతిరేకం తప్ప మతానికి కాదు. మతాలను యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ ఎలా చేస్తాను బ్రదర్? నేను మతం లేకుండా జీవిస్తాను అంతే, కానీ యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ ఇప్పుడు మీరు అనే వాక్యం మీరు సమర్థించుకుంటారా? మీరు హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా? నేనా యాజ్ ఆఫ్ నౌ హిందూ. అంటే మిగతా మతాలకు మీరు వ్యతిరేక కాదు? వాటిని ద్వేషిస్తారా? వాటిని ద్వేషిస్తారా? మీరు వాటిని వ్యతిరేకిస్తారా? వాటిని నమ్మరా? అంటే ఏం సమాధానం చెప్తావు? నేను నమ్ముతున్నా. అల్లా ఉన్నాడని నమ్ముతున్నావా? నమ్ముతా. యేసు ప్రభు ఉన్నాడని నమ్ముతున్నావా? అప్పుడు నువ్వు హిందూ ఎట్లయితావు? నేను నమ్ముతున్నా, అందరిని నమ్ముతున్నా. నరేష్ ను కూడా నమ్ముతా, ఎల్లేష్ నమ్ముతా, లేకపోతే చందుని నమ్ముతా, క్రాంతి నమ్ముతా, అందరు నమ్ముతా. నమ్మకం అంటే అర్థము కేవలం నమ్మకమే, నిజం కాదు. నిజం వేరు, నమ్మకం వేరు. నిరూపితం అయితే అది నిజమవుతుంది. నిరూపితం అయినా కాకుండా నేను విశ్వసిస్తాను, అనుసరిస్తాను అంటే అది నమ్మకం అవుతుంది. నమ్మే హక్కు నీకుంది కాబట్టి నువ్వు నమ్ముకో. ఇప్పుడు నాస్తికులు అనేది ఒక మతమా? అది మీరు పదే పదే అంటున్నారు, కానీ దానికంటే పెద్ద పదం, మంచి పదం ఉంది. చారువాకులు, లోకాయుతులు. ఇది నాస్తిక పదం కంటే ముందు పదం. ఈ నాస్తిక అనే పదాన్ని వేదాలను ప్రచారం చేసే వాళ్ళు, వేదాలను ప్రశ్నించే వాళ్ళకు పెట్టిన పేరు. ఏదో ఒక అభూత శక్తి ఉన్నదని నమ్మేవాళ్ళు ఈ శక్తి లేదు అనే వాళ్ళను నాస్తికులు అంటారు అని రాసుకున్నారు. అంతేగాని ఇది ఇప్పుడు నా క్లారిటీ ఏంటి అని అంటే, మీరు అంటే మీ మీద అవునన్నా కాదన్నా మీకు తెలుసు అని నేను భావిస్తున్నా, మీ టీం అందరూ తెలుసు అనుకుంటున్నా. మోస్ట్లీ మీరు హిందూ వ్యతిరేకిగా, లేకపోతే హిందూ మతానికి సంబంధించి ఒక వ్యతిరేకి నాస్తికుడు బైరి నరేష్ అన్నది ఉంది. కొంతమంది వ్యతిరేకిస్తారా? ఓన్లీ హిందూ మతాన్ని వ్యతిరేకిస్తారా? కొంతమంది స్వార్థపరులు, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకి నా వ్యక్తిత్వం తెలియక, నా పని విధానం తెలియక, నేను చేసే పని తెలియక చాలా నోటికొచ్చినట్టు పరిశీలన చేయకుండానే జడ్జి చేస్తూ ఇతను మా హిందూ దేవులను తిట్టాడు, మా హిందూ వ్యతిరేకి, ఈయన హిందూ వ్యతిరేకి అంటారు. కానీ మరి నేను ఏం మతమో తెలియదు ఈ యదవలకి. మా ఊర్లో ఒక్కడు క్రైస్తవులు లేడు, ఒక్కడు ముస్లిం లేడు. ఈరోజు 2026 ఈ ఏప్రిల్ మా ఊరికి వచ్చి చూడండి, ఒక్క ముస్లిం లేడు, ఒక్క క్రైస్తవు లేడు. ఇప్పుడు నేను ఏ ధర్మము, ఏ మతం అన్నట్టు? ఒక్క ముస్లిం లేడు, ఒక్క క్రైస్తవు లేడు మా ఊర్లో. అంత హిందువులే, మొత్తం
కులాల వారిగా వాళ్ళ వాళ్ళ కుల వృత్తులు చేసుకొని జీవించేవాళ్ళు. వాళ్ళంతా హిందువులే కదా. ఇప్పుడు హిందూకు డెఫినేషన్ ఇస్తే వాళ్ళు హిందువులో కాదో తెలుస్తుంది. హిందూ అంటే ఒక రూల్స్ రెగ్యులేషన్స్. మా ఊళ్ళో ఒక్కరు కూడా భగవద్గీత పూర్తిగా చదివిన వాళ్ళు లేరు. మా ఊళ్ళో ఒక్కరింట్లో కూడా వేదాలు లేవు. మా ఊళ్ళో ఒక్కరికి కూడా సంస్కృతం రాదు. మా ఊళ్ళో ఒక్కరికి కూడా దేవుడితో డైరెక్ట్ అటాచ్మెంట్ లేదు. మరి వాళ్ళు ఏది ప్రమాణం? మనం అనుకునే కానీ ఉన్నాం. నేను మీ క్రాంతి టీవీ ద్వారా క్రాంతి టీవీ ద్వారా మీ ప్రజలని ఆడియన్స్ మీరు అడిగింది బాగుంది, నాకు కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఉంది. కాకపోతే విషయం ఏంటంటే గ్రౌండ్ లో కూడా రియాలిటీ ఏంటంటే మొహరం పండుగ ఊర్లలో చేసుకుంటారు ఎక్కువ. అంటే హైదరాబాద్లో కూడా జరుగుతుంది. ఊర్లలో మొహరం పండుగ చేసే వాళ్ళు కొంత ముస్లిం కేటగిరీకి ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళు చేస్తారు, లేకపోతే దానికి ఉన్న తెగలు చేస్తారు అని అన్నది ఒకటి. అండ్ ఊర్లో చర్చ్ ఉంటుంది, ఒక మూలకు ఎక్కడనో చర్చ్ ఉంటుంది. ఆ చర్చికి పోయేటోళ్ళు ఆదివారం నాడు క్రైస్తవులు అని అన్నది ఒకటి ఉన్నది. అండ్ ఊర్లో మాలపోషమ్మ ఉంటుంది, మాదిగ పోషమ్మ ఉంటుంది, కాటమయ్య సాము ఉంటాడు, ఇట్లా ఎవరి కాళ్ళు గుళ్ళు ఉంటాయి. ఇలా అంతా హిందువులు అని పరిగణిస్తారు. అంటే బేసిక్గా ఉన్నటువంటి ముచ్చట ఇది. అవునా కాదా? దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఒకటి క్రాంతి భాయ్, నేను కొత్తగా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. క్రైస్తవులు ముస్లింలు కాని వాళ్ళందరినీ హిందువులుగా, హిందువులో ఉన్న శాఖలుగా మనం గుర్తించవచ్చు. దాంట్లో ఏం భేషజాలకు పోవాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే దాన్ని ఎటువైపు మళ్ళిస్తున్నారు, ఆ ప్రజల్ని ఎట్లా విభజిస్తున్నారు, ఎట్లా మానిపులేట్ చేస్తున్నారు అనేది చర్చ జరగాలి. మా ఊళ్ళో పోషమ్మ ఉంటుంది. ఒక్కొక్క కులములు ఒక్కొక్క వారం పోతారు. ఒకరు మంగళవారం పోతారు, ఒకరు గురువారం పోతారు, ఒకరు ఆదివారం పోతారు. ఆడనే పోషమ్మ గుడి ముంగట్నే కోని పోతారు. ఆ రక్తమే ఆ పోషమ్మ మీద ఇట్లా చల్లుతారు. ఆ తలకాయ కాలు తీసి ఆ పోషమ్మ కాడ ఉన్న యాప చెట్టు కడతారు. చెరువు కట్టకు మైసమ్మ ఉంటుంది. పోతారు, దున్నపోతును కోస్తారు, పోళ్ళు వేసుకొని తింటారు. ఆడికి మేకను కోసుకునేటోళ్ళు మేకను కోసుకుంటారు. మా దగ్గర పూర్తిగా నాన్ వెజ్ ఉంటుంది. వెజిటేరియన్, పూలు పండ్లు దండాలు ఏమి ఉండయి. ఇప్పుడు వాళ్ళని హిందువులు అంటావా, లేకపోతే కోసుక తినేటువంటి చెడ్డవాళ్ళు అంటావా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వీళ్ళు నాన్ వెజ్ కోసుకొని తింటారంటావా? కళ్ళు కంపల్సరీ ఉంటుంది. మా ఊళ్ళో ఎవరు బయటి వంటకు పోయినా కామాఖ్య పూజలని ఒక స్వామి ఉన్నాడు, ఆ స్వామి చేస్తూనే ఉంటాడు కదా. అంటే ఆయన కూడా హిందువే కదా, ఆయన ఏం వ్యతిరేకించారు? అందులో ఇది కూడా భాగం కావచ్చు కదా, సాంప్రదాయం కావచ్చు. ఈ స్టూడియోలో మీరు నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ఈ మెజారిటీ ప్రజలు నమ్ముతున్న హిందూ మతమే అనుకుందాం. ఈ మతంలో మనం మార్చుకోదగ్గ విషయాలు ఏమున్నాయి? నేను చెప్పే విషయాలు, నేను ప్రశ్నించే విషయాలు, నేను ప్రస్తావించే విషయాలు సరైనవా కావా? అవి మార్చుకుంటే హిందువులకే మేలు జరుగుద్ది కదా. ముస్లింల్లో కొంతమంది ఇప్పుడు ఇబ్రహీము, రఫీ, ఇమ్రాను, సానియా బేగము, రజియమ్మ, ఇలా మాకు ఒక 60-70 మంది ముస్లింలు అల్లా దేవుని నమ్మని వాళ్ళు, ఖురాన్ని నమ్మని వాళ్ళు మాకున్నారు. ఇప్పుడు వాళ్ళు ముస్లిం సోదరులు ఈ విషయాలు మార్చుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. అలాగే పాస్టర్గా 25 ఏళ్ళు పనిచేసిన విజయ్ కుమార్ పాస్టర్ గారి నుంచి మొదలుకొంటే బ్రాహ్మణ కులంలో పుట్టి క్రైస్తవంలోకి మారి అనేక సంవత్సరాలు ఉన్న ఇమ్మటి ప్రీతి సంఘర్షణ వరకు అన్ని క్రైస్తవ శాఖలలో పనిచేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఒక 200-300 మంది క్రియాశీలక నాయకులు అయ్యారు. వాళ్ళందరూ వివరిస్తున్నారు, అయ్యా మేము అనవసరంగా ఇవన్నీ నమ్మి మోసపోయామని. నాలాంటి వాళ్ళము ఈ దేవుళ్ళు అంటే దండం పెట్టుకొని వదిలేయక మంత్రాలని తంత్రాలని కష్టపడి సంపాదించిన డబ్బులు అక్కడ తగలేయడాలు, అక్కడికే పోయి మొక్కాలి, ఇంకొకడికే పోయి మొక్కాలి, ఈ రాయికి ఇప్పుడు ప్రాణం వచ్చింది, దీనికి ప్రాణప్రతిష్ఠ చేసినాం, అందరం ఈ దేవుణ్ణే మొక్కాలి, ఈ గుడికే రావాలి, ఈ టైంకి అందరు ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకొని ఈ శాంతి పూజ చేయాలి, ఈ సాగిన కాడ పుట్టిన కాడ ఈ అన్ని పెట్టి ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను. ఇవన్నీ మారాలని నేను మాట్లాడుతున్నాను. ముస్లింలో ఉన్న లోటుపాట్లని వాళ్ళు సిస్టమ్ మారితే సరిపోద్ది అంటారు, అంతేనా? మారాలి బ్రదర్, జస్ట్ సిస్టమ్ మారాలి, మతం మారాల్సిన అవసరం లేదు. అసలు మతం మార్పిని నేను యాక్సెప్ట్ చేయను. సిస్టమ్ మారాలి. అసలు మతం లేకుండా హ్యాపీగా బతకొచ్చు. పాసిబుల్ అవుతుందా? ఎందుకు కాదు? ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో మతరహిత ప్రజలైతే ఎక్కువ మంది ఉన్నారు. మన దేశంలో ఇది తిరోగమన దశలో వెళ్ళిపోయి మతం ప్రజలకు కనెక్ట్ అవుతుంది, దీన్ని రాజకీయాలకు వాడుకోవచ్చని తప్పుగా దీన్ని తీసుకుపోతున్నారు తప్ప ఎవరు వాడుకుంటారు? బీజేపీ వాళ్ళు. ఇంకేం మళ్ళీ దాసేదేముంది? ఓపెన్
100% కదా. కేవలం వీళ్ళని బీజేపీ మతానికి వీళ్ళని చూసి ఇప్పుడు ముస్లింలు కూడా తయారయ్యారు. వాళ్ళు ముస్లిం వాళ్ళేమో శుద్ధపూస అని నేను అనట్లేదు. రోడ్డుకు అడ్డంగా ఉంటే ఆ దర్గా తీసేయాలి, లేకపోతే చచ్చిపోతారా అంటే అట్నే వస్తున్నారు. ఇప్పుడు ఆ బీబీ నగర్ నుంచి వరంగల్ పోయే రూట్లో రోడ్డుకు అడ్డంగా ఉంటుంది దర్గా. ఇక్కడ సిసిఎంబి దగ్గర అయితే రోడ్డుకు అడ్డంగా ఉంటుంది టెంపుల్. ఇంకా ఇక్కడ మైదీపట్నంలో అయితే డివైడర్నే చీల్చుకొని పోతూ ఉంటుంది. ప్రశాంత ప్రదేశంలో ఉండాల్సిన గుడి, చర్చి, మసీదులు రోడ్డుకు అడ్డంగా ఉండి ప్రాణాలు తీస్తాం. మసీదులు, చర్చిలు, గుళ్ళు వచ్చిన తర్వాత ఈ రోడ్లు వచ్చినాయా, లేకపోతే ఆ రోడ్లు వచ్చిన తర్వాత వచ్చినాయా? ఇప్పుడు మోడీ గారు వాళ్ళ గుజరాత్ రాష్ట్రంలో 1400 గుడులని తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడి ప్రజలందరినీ కూర్చోబెట్టి ఒప్పించి వాటిని తొలగించి ప్రశాంతమైన ప్రదేశానికి షిఫ్ట్ చేశారు. అది మంచిదే కదా. సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఎవరు క్రైస్తవులు తర్వాత ఇవన్నీ రకరకాల ముచ్చట్లు మాట్లాడుతున్నాం కదా. మరి ఇదే సుప్రీంకోర్టు రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రదేశాలలో ఉన్నటువంటి వాటిని తొలగించాలి అని తీర్పే ఇచ్చింది. దాని అమలు పరుస్తున్నారా? రైట్. మీ ఎజెండా ఏంది అసలు టోటల్గా? ఎంఎన్ఎస్ ఎందుకు స్థాపించారు? లాస్ట్ టైం కూడా అడిగినా. అసలు అప్పటి నుంచి ఇప్పటిదాకా డెవలప్మెంట్ ఏంది? మీరు ఏం చేయాలనుకుంటారు? ప్రత్యేకంగా డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదు. ఓ 10 మందిని కలిసి యాక్టివిటీ చేస్తూ ఉంటాం. నాకైతే 10 మంది లెక్క అనిపిస్తలేదు. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏమో స్థాపిస్తున్నాడు అనిపిస్తాం. ఏమో ఈ భారత రాజ్యాంగాన్ని ఆమోదించి భారతీయ పౌరులుగా జీవిస్తున్నప్పుడు రాజ్యాంగమే ఫైనల్. ఇక్కడ సామ్రాజ్యాలు, చక్రవర్తులు, రాజులకి స్థానాలు ఉండవు. ఎంఎన్ఎస్ చక్రవర్తి మీరే అని నేను అనుకుంటున్నాను. అది మీకు ఎట్లా అనిపిస్తారు? నేను అందులో ఒక మంచి కార్యకర్తని. నేను అందులో చాలా మందికి స్ఫూర్తినిచ్చే నాయకుని. నేను మా ఆవిడ ఇద్దరం కలిసి ప్రారంభించాం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం, అంతే కదా. మొన్న సెక్రటేరియట్కి వచ్చారు కదా, చాలా మంది పబ్లిక్ తోటి వచ్చారు. మీరు బ్లాక్ మొత్తం అందరు బ్లాక్ వేసుకొని వచ్చారు, బ్లాక్ డ్రెస్ వేసుకొని. రీజన్ ఇది మా సంఘ యూనిఫామ్. ఈ సమాజంలో ఉన్న కులమతాలు, మూఢనమ్మకాలు, అశాస్త్రీయ విషయాలు, అజ్ఞానము, అంధకారాన్ని నిరసిస్తూ ఒక ధిక్కార స్వరం లాగా. అలాగే సమాజంలో చాలా మంది నలుపు అపశక్నమని, మంచిది కాదని, చెడని, వేసుకోవద్దని రకరకాల అపోహలు, పిచ్చి పిచ్చి అర్థాలు ఉన్నాయి. మనిషి చేసే పని మీద ఉంటుంది తప్ప వేసుకునే దుస్తుల రంగు మీద ఆధారపడి ఉండదని మేము విశ్వసిస్తాం. అందుకని మేము ఇది మా యూనిఫామ్గా రాసుకున్నాము. సో అందరం యూనిఫామ్గా, సెక్రటరేట్ కాదు, ఏప్రిల్ 14th రోజు సభ్యులు, నాయకులు అందరూ బాబాసాహెబ్కి నల్ల చొక్కా వేసుకొని, మనం బ్లూ చొక్కా వేసుకొని సమతా సైనిక్ దళ వాళ్ళు వచ్చి కవాతు చేసి సెల్యూట్ చేసి వెళ్తారు. ఆయన స్థాపించాడు కాబట్టి మేము మా నల్ల చొక్కాలో వచ్చి బాబాసాహెబ్కు బ్లాక్ సెల్యూట్ చేసి అక్కడ పంచశీల ప్రతిజ్ఞ చేసి రాజ్యాంగ పీఠిక చదివి ఆయన చూపిన మార్గంలో కులాంతర పెళ్లిళ్ళు చేసి చేసుకున్న వాళ్ళని అభినందించి ప్రత్యామ్నాయ పద్ధతిలో అక్షరాభ్యాసం ఏ ఫర్ అంబేద్కర్, బి ఫర్ బుద్ధ అని అక్కడే పలకబట్టుకొని అక్షరాలు దిద్దించి, అలాగే ఇటీవల పెళ్ళిళ్ళై పిల్లలైన వాళ్ళకి అక్కడ మంచి చైతన్యవంతమైన తల్లిదండ్రులకు ఇష్టమైన పేరును పెట్టుకొని, పేరు పెట్టే కార్యక్రమం పెట్టుకొని, ప్రతిభావంతులని రకరకాల రంగాల్లో టాలెంట్ చూపించి ప్రశంసలు పొందిన వాళ్ళని అక్కడ అభినందించుకొని ఉదయం 6 గంటలకే మా వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడ వస్తుంటారు. అక్కడికి వచ్చి బ్లాక్ షర్ట్ వేసుకొని పేరు నమోదు చేసుకొని బాబాసాహెబ్ లైఫ్ హిస్టరీ చదువుతారు. అంబేద్కర్కి ఎంఎన్ఎస్కి ఏం సంబంధం? అదేంది, భారతదేశంలో ప్రతి ఒక్కరికి సంబంధం. రాజ్యాంగాన్ని ఎవరైతే వినియోగించుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధం. ఎవరికి సంబంధం లేదు అని, ఎవరెవరికి సంబంధం లేదో వాళ్ళు ప్రకటించాలి. మాకు అంబేద్కర్కి సంబంధం లేదని. మాకు స్ఫూర్తి అంబేద్కర్ కదా. పూలే అంబేద్కర్లు మాకు స్ఫూర్తి. మా జెండాలో వాళ్ళిద్దరు ఫోటోలు ఉంటాయి. మా ఎజెండా వాళ్ళ ఆలోచనల్ని అమలుపరచడం, వాళ్ళు చూపిన దారిలో జీవించడమే మా లక్ష్యం. కాబట్టి బాబాసాహెబ్ మాకు ఒక ఆదర్శం. మిమ్మల్ని వ్యతిరేకించేటోళ్లకు, మిమ్మల్ని విస్మరించేటోళ్లకు, మీరంటే పడిరాని వాళ్ళకు మీరు అంబేద్కర్ను ఓన్ చేసుకోవడం వల్ల అంబేద్కర్ కూడా పడిరాడు కదా వాళ్ళకు. అది తప్పుడు అభిప్రాయం బ్రదర్. ఇప్పుడు 4 ఏళ్ల క్రితం నేను అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడు అని అడిగే ప్రశ్న క్రమంలో ఇచ్చిన ఉదాహరణ వల్ల బీజేపీ వాళ్ళు అయ్యప్ప స్వాములందరినీ రెచ్చగొట్టి రోడ్ల మీద తెప్పించారు. ఆ తర్వాత అయ్యప్ప స్వాములు వాళ్ళ కుట్రలను గుర్తించి పక్కకు పడ్డారు. నేను పోయినప్పుడల్లా చెప్పారు. నాతో సెల్ఫీలు దిగిన వాళ్ళు ఉన్నారు. గురుస్వాములు ఫోన్లో మాట్లాడుతుంటారు. రకరకాల చోట్ల పడి పూజ దగ్గరకు కూడా వెళ్తూ ఉంటాము. మా తమ్ముడు కూడా మాల వేసుకుంటాడు. అది మా సమస్య కాదు. దాన్ని పోలరైజ్ చేసి
అయ్యప్ప స్వాములను బీజేపీ పార్టీకి అనుకూలంగా చేసుకునే కుట్రలు చేశారు అంతే తప్ప మన మీద వాళ్ళకేం పెద్ద అయ్యప్ప స్వాములకి కోపము శత్రుత్వం ఏమీ లేదు. మిమ్మల్ని కొట్టింది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అదే కదా బీజేపీ గూండాలు, బండి సంజయ్ లాంటి నేర ప్రవృత్తి కలిగిన రౌడీలు వాళ్ళు డైరెక్ట్. 100 అయ్యో నేను ఆయన మీద కోర్టులో కేసు వేశాను కదా, ఇప్పుడు హైకోర్టు చుట్టంగా తిరుగుతున్నాడు కదా. ఆయన ఒక శివాజీ మానకొండూరు దగ్గర ఒక శివాజీ విగ్రహం దగ్గర బైర్ నరేష్ను కొట్టమని పంపించానని చెప్పి వాళ్ళని ఆయనే మాట్లాడాడు కదా. వాళ్ళని అదే రోజు పోలీస్ వెహికల్లో నాపై దాడి చేసినందుకు అదే రోజు సాయంత్రం స్టేషన్ గన్పూర్ దాటిపోతుంటే వాళ్ళని దొరకబట్టారు. సజ్జనార్ గారు రంగనాథ్ గారు అక్కడ కమిషనర్గా ఉండే పోలీస్ వాహనంలో ఉన్న వ్యక్తి మీద ఎట్లా కొడతారు, ఆయన తప్పుంటే కోర్టులో కేసు వేశారు, జైలుకి వెళ్ళి వచ్చాడు. కేసులు నిరూపితమైతే నిజంగా జైలుకి వెళ్ళాల్సి వస్తే జైలుకే వెళ్తాడు అని చెప్పేసి వాళ్ళకి మంచి కోటింగ్ అయ్యింది. తర్వాత ఆ రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. వాళ్ళు పేషీలకు తిరుగుతూనే ఉన్నారు, నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అందులో సంజయ్ గారి పేరు కూడా పెట్టాను కదా. వ్యతిరేకిస్తారు ఇప్పుడు. అయ్యో ఎందుకు నన్ను కొట్టి తిట్టి సమాజంలో అశాంతి నెలకొల్పే వ్యక్తి మీద నేను ఫైట్ ఎందుకు చేయకూడదు? ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు కదా, ఆయన ఏ మంత్రి ఉన్నా మనిషిగా గౌరవిస్తానేమో కానీ నేరాన్ని ప్రోత్సహించేవాడిని నేరస్తుడే అంటారు కదా. ఆయన మాట్లాడిన ఆడియో రికార్డు, వీడియో రికార్డు ఉంది కదా, నేరం నిరూపితమయ్యేది ఉంది కదా. ఇప్పుడు కాకుండా రేపైనా కోర్టు నిర్ణయించేటప్పుడు నేరం శిక్ష అనుభవిస్తాడు కదా. ఆ నమ్మకం ఉన్నదా బండి సంజయ్? నాకు పడుతుందా మీ మూలంగా? నాకైతే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కదా కొంతమంది వ్యక్తులు. నేను అది మాట్లాడాను ఎందుకంటే ఇప్పుడు నేనే స్వయంగా లా చదువుతున్నాను. సో నాకు ఆ సెక్షన్స్ తెలుసు, నాకు ఆ దారి తెలుసు. కాంప్రమైజ్ కాకుండా ముందుకు నిలబడడం నా వ్యక్తి. ఇప్పుడు మళ్ళీ చదువుతురా? అవును, లా ఉన్నాయిగా, చాలా డిగ్రీలు ఉన్నాయిగా, మళ్ళీ ఎందుకు చదువుతారు లా? ఇదేం ప్రశ్న బ్రదర్? అంటే అనిపించింది ఎందుకు చదువుతారు అంటే రీజన్ ఉంటుంది, పర్పస్ ఉంటుంది కదా. అదేం లేదు, నాకు బాబాసాహెబ్ అంటే చాలా ఇష్టం. ఆయన లైఫ్ హిస్టరీని చాలాసార్లు చదివాను, ఆయన రైటింగ్స్ చదివాను. ఒక స్ఫూర్తి పెద్ద చదువులు, ఉన్నత చదువులు చదవడం. సో ఆ క్రమంలో నేను కూడా చదవాలి అనుకున్నాను. నా ప్రయాణంలో నాకు అవసరమైన అన్ని చదువుతూ వస్తున్నాను. అంబేద్కర్ అన్ని విషయాలను మీరు అంబేద్కర్ని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను, 100% ఒప్పుకుంటాను. 100% నో మోర్, 100%. షూర్? 3 సార్లు అడిగినా గదే షూర్, అంతే కదా. పక్కాగా అంబేద్కర్ను 100% ఒప్పుకుంటారు. అంబేద్కర్ బౌద్ధిజం పాటించాడు కదా లాస్ట్కి, మీరు కూడా పాటిస్తారా? ఎందుకు పాటించను? నేను ఎందుకు పాటించను? ఎందుకు మళ్ళీ నాస్తికుడు ఎందుకు? నువ్వే 10 సార్లు అంటాను నాస్తిక్ అని. నేను చార్వాక లోకాయిత అనే పదాన్ని ఉపయోగించాను. నాస్తిక కాదా? విను, దేవుణ్ణి నమ్మని వాళ్ళని, స్వర్గ నరకాలను నమ్మని వాళ్ళని ఇంగ్లీష్ లో ఎథిస్ట్ అంటారు. నా పదం వినండి, నాది వింటే మీకు క్లారిటీ వస్తుంది. నాది వింటే దేవుళ్ళని, దయ్యాలని, మంత్రాలని, తంత్రాలని, సూపర్ న్యాచురల్ పవర్స్ ని, మూఢ నమ్మకాలని నమ్మని వాళ్ళని ఎథిస్ట్ అంటారు ఇంగ్లీష్ లో. దానికి సూటబుల్ పదము తెలుగులో ఏదో ఎవరికి తెలియదు. ఇక్కడున్న మత పెద్దలు వాళ్ళ మతాలని వ్యతిరేకించే వాళ్ళకు వాళ్ళు పెట్టిన పేరు నాస్తి, లేదు అనేవాళ్ళు. ఏది లేదు అనేవాళ్ళు వాళ్ళు డెఫినేషన్ ఇవ్వలేదు. ఉన్నదాన్ని అంటాం కదా, లేనిదాన్నే లేదంటాం కదా. అప్పుడు వాళ్ళని వాస్తవికవాదులు అనాలి కదా, లేదా సత్యవాదులు అనాలి కదా, లేదా సత్యాన్ని వెతికే సత్యాన్వేషులు అనాలి కదా, ప్రశ్నించే వాళ్ళు అనాలి కదా, లేదంటే కార్యకారణ సంబంధాన్ని అడిగే హేతువాదాన్ని చేసేవాళ్ళు, కారణాన్ని విశ్లేషిస్తూ అడిగేవాళ్ళు. మీనింగ్ ఎప్పుడు తెలుసు మీకు? ఎప్పుడో తెలుసు కదా. అవును, ఎప్పుడో తెలుసు. అయినప్పటికీ కూడా మీరు బాణాసాలు ఎందుకు పనిచేసారు? ఎందుకు పని చేయకూడదు బ్రదర్? నేను బాల్యం నాస్తిక్ అని ఉంది కదా, ఇది నాస్తిక్ కాదు, ఇది నాస్తిక్ తీసేసి ఇప్పుడు వేరే మీనింగ్ ఏదో చెప్పారు కదా, ఆ మీనింగ్ పెట్టండి, అర్థం పెట్టండి బ్రదర్. ఒక సంఘంలో సభ్యుడిగా చేరాక ఆ సంఘం పెడుతున్నప్పుడు అప్పటి పెద్దలు ప్రజలందరూ మనలాంటి ఈ ఆలోచనతో ఉన్న వాళ్ళందరికీ ప్రజల్లో ఈ పేరే ఉంది కాబట్టి ప్రజలందరికీ ఆ రోజు వ్యతిరేకించండి మీరు, నేనంటే ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తా? తప్పు అది. ఆ ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎప్పుడో 1972లో ఈ ఆలోచనతో రచనలు చేస్తూ, పుస్తకాలు రాస్తూ, ప్రజల్ని చైతన్యపరుస్తూ, ఒక్కొక్కరిని సమీకరిస్తూ, వాళ్ళు చేసిన పని హేతువాదమే, వాళ్ళు చేసింది శాస్త్రీయ విజ్ఞాన ప్రచారమే, మానవతావాదాన్నే, రాజ్యాంగాన్ని బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ సంఘ సంస్కర్తల యొక్క భావాలనే తీసుకుపోయారు, పేరు అది పెట్టారు. ఇప్పుడు ఆర్య సమాజం అన్నారనుకో, ఓన్లీ ఆర్యులే ఉంటారా? ఉండరు కదా, ఉంటారా? అట్లా ఉండరు. కాబట్టి ఆ అంతర్గత చర్చల్లో
ఈ విషయాలు కూడా ప్రస్తావన జరుగుతుంది. ఉమ్. మేము అలా చేయలేదని ఎవరంటారు? నేను బాల్యంలో 95లో చేరిన. కానీ ఇప్పుడు నేను 95లో నాస్తికులని మీరంటే మీరే నొచ్చుకుంటారు కదా. ఎవరన్నారు? అరే మీరు ఇక్కడ పదే పదే మీరే అంటారు మీకు నాస్తికులని మీరు అని. కన్ఫ్యూజ్ అవుతున్నారా లేకపోతే మీరు confuse బ్యాలెన్స్ చేస్తారు. తప్పుతున్నారా? ఉన్నతమైన ఐడెంటిటీని కోరుకుంటున్నా. ఉమ్. ఏమది? నాస్తికులు చారువాక అనొద్దు, మేము నాస్తికులమే కానీ నాస్తికులు అనొద్దు, నాస్తికులు అంటే అర్థం అది కాదు అని అన్నది మీకు కావాలి అంతేనా? నేను అనేది ఏంటి అంటే, ఇప్పుడు నేను అంటాను, నేను అనేది ఏంటంటే, నా మాట నాదొక మాట అయిపోను. ఇప్పటి నుంచి ఎవరైనా నాస్తికులు అని అంటే, ప్రజలారా, దేవులను తిట్టేవారు, మతాలను అవమానించేవారు అని మీ బుర్రలో పెట్టుకోకండి. కొత్త అర్థం చెబుతున్నాము. ఈ అర్థాన్ని మీరు అంగీకరిస్తే మేము చాలా గౌరవంగా గర్వంగా నాస్తికులము అనేటువంటి పేరుతో ఉందాగా జీవిస్తాము. వేదాలను నిందించేవాడు, దేవులను తిట్టేవాడు నాస్తికుడు అనే ఒక తప్పుడు భావనని దయచేసి ప్రచారం చేయకండి. వాస్తవికవాదులు, చారువాకులు, లోకాయుతులు, కార్యకారణ సంబంధాన్ని వెతికేవారు, మానవుడు కేంద్రంగా ఆలోచించేవాడు, స్వర్గము నరకము లేదు అనేవాడు, ఆత్మ పునర్జన్మ పూర్వజన్మ మరో జన్మ లేదు అనేవారు, మతాలకు అతీతంగా జీవించే వాళ్ళని నాస్తికులు అని మీరు అనుకోవాలి. అప్పుడు నేను సగౌరవంగా నాస్తికుడిని. నాస్తికులందరూ నాస్తిక సంఘంలోనే ఉండాలని లేదు, హేతువాద సంఘంలోనే ఉండాలని లేదు, మానవవాద సంఘంలోనే ఉండాలని లేదు. 7 మంది అయినా రాజ్యాంగం ప్రకారంగా ఒక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ ప్రకారంగా ఒక ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకొని ఆ దిశగా ప్రయాణించాలి. నాస్తికుడా కాదు అదొకటి చెప్పరా? నీ దృష్టిలో నాస్తికుడు అనే డెఫినేషన్ ఏముందో తెలుసుకోవాలని నేను ఇదంతా చెప్పింది అంతే తప్ప నేను సగౌరవంగా నాస్తికుణ్ణి, బాలనాస్తికుణ్ణి, ఇప్పుడు నాస్తిక ఉద్యమకారుణ్ణి, ఇప్పుడు నేను చెప్పిన ఈ డెఫినేషన్కు సంబంధించిన పని చేస్తున్న యాక్టివ్ ఎథిస్ట్. నేను ఇంగ్లీష్లో. మీరు సైకాలజీ చేశారు కదా, చదివారు కదా, సైకాలజీ తోటి మీరు కొన్ని అంటే ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు కదా, అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆ సబ్జెక్ట్ అంతా పక్కన పెడితే మళ్ళీ ఈ సబ్జెక్ట్ అడుగుతాను. ఏం చెప్పగలుగుతారు సైకాలజీ అంటే? ఏం చెప్పగలుగుతారు ఒక వ్యక్తికి? డెఫినేషన్ ఏముంటుంది అంటే మామూలుగానే చాలామంది సైకాలజీ అనగానే ఏమనుకుంటారంటే పిచ్చోళ్ళని మంచోళ్ళు చేసేటోళ్ళు, లేకపోతే నన్ను చూసి చెప్పు, నేను ఎసుంటానో చెప్పు, నేనేమనుకుంటానో చెప్పు, నా మనసులో ఏముందో చెప్పు అని అంటారు. అది అలా చెప్పడం ఏ సైకాలజిస్ట్కు అది సాధ్యం కాదు. చేతులు పట్టుకొని పాస్వర్డ్లు చెప్తారు, ఫోన్ పాస్వర్డ్లు. సీరియస్. అది వాళ్ళని సైకాలజిస్ట్ అన్నారు. సైకాలజీ అంటే ఒక మనిషి యొక్క ప్రవర్తనని అధ్యయనం చేసే శాస్త్రము. ఆ విషయం మీద విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని సైకాలజిస్ట్ అంటారు. సైకాలజిస్ట్ అంటే ఇప్పుడే పరిచయం అయినా కూడా ఎప్పుడో పరిచయమైనట్టుగా మెదులుతూ తన ఎదుటి వ్యక్తి యొక్క భావాలని రకరకాల విషయాల ద్వారా తెలుసుకొని తాను ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి ఆ సమస్యకున్న పరిష్కారాలను సూచించి తాను ఎంచుకున్న పరిష్కారం వైపు తాను బలంగా వెళ్ళడానికి కావలసిన మానసిక గైడెన్స్ ఇచ్చేవాడు సైకాలజిస్ట్. అంతేగాని పిచ్చి వాళ్ళని బాగు చేసేవాడు, నా మనసులో ఏమనుకుంటున్నానో చెప్పు అని అంటే చెప్పేవాడు, ఊహించి కల్పితాలను చీకట్లో రాయి వేసేవాడు సైకాలజిస్ట్ కాదు. ఓకే, రైట్. అండ్ వాస్తు శాస్త్రాన్ని నమ్మొచ్చా? అందులో ఒక్క పార్ట్ మాత్రమే నమ్మొచ్చు. ఏది? తూర్పు, ఉత్తరం, దక్షిణం? కాదు 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 వాస్తు శాస్త్రం కాదు. ఫస్ట్ దాంట్లో నిర్మాణ నైపుణ్యాలను మాత్రమే అనుసరించాలి. మనము ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి, నైరుతి ఋతుపవనాలు ఉంటాయి. భారతదేశ భౌగోళిక పరిస్థితుల రీత్యా ఎటువైపు నుంచి గాలి వస్తుందో అటువైపు మనము డోర్ పెట్టుకోవడానికి ప్రయత్నించాం. ఎటువైపు నుంచి వర్షం జల్లు వస్తుందో అటువైపు కిటికీ కూడా పెట్టుకోవడానికి ప్రయత్నించాం. పెట్టుకున్న దానికి జారుగా ఒక ప్రత్యామ్నాయం పెట్టుకుంటాం. ఎటువైపు భూమి డౌన్ ఉంటుందో అటువైపు నీరు వెళ్ళాలని చూస్తాం. కాబట్టి గాలి, వెలుతురు, నీరు, రోడ్డు, ఈ అన్ని సదుపాయాల రీత్యా చక్కగా నీళ్లు నిర్మించుకుంటే సరిపోద్ది. దానికి ఇప్పుడు ఇంజనీరింగ్ ఉపయోగించి, టెక్నాలజీ ఉపయోగించి చక్కగా మనకు బిల్డింగ్ ప్లానర్స్ ఉన్నారు. వాళ్ళే ఆధునిక వాస్తు పండితులు. అంటే ఇప్పుడు యాజ్ పర్ వాస్తు ఏంది అంటే ఈ మూలకి ఇది పెట్టొద్దు, ఈ మూలకి అది పెట్టొద్దు,
ఇక్కడ ఎల్లో కలర్ స్టిక్కర్ అంటించుకోవాలా, ఇక్కడ నెంబర్ ఉన్న దానికి గేటుకు ఇక్కడ ఈ నీళ్ళ గిన్నెలో నీళ్లు పోసి ఒక మూలకు పెట్టాలా, ఇక్కడ నీళ్ళలో తాబేలు బొమ్మ పెట్టి ఈడ పెట్టాలా, ఇక లేకపోతే ఇక్కడ లింగం పెట్టాలా, ఇక్కడ వినాయకుడిని పెట్టాలా, ఇది వీధి పోటు, ఇది అది అన్నీ చెప్తా ఉంటారు. అవన్నీ అప్పుడున్న కాలంలో ప్రజలను భయపెట్టడానికో వరుస క్రమంలో పెట్టడానికో ఏర్పరచుకున్న కట్టుబాట్లు లేదా రకరకాల నమ్మకాలు. ఇప్పుడు ఈ ముంబై లాంటి, ఢిల్లీ లాంటి, కలకత్తా లాంటి, మద్రాసు లాంటి, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇది వాస్తుకు లేదు, ఇటు వెంచకు అటు కట్టకు అంటే ఎవరుకుంటారు? చిన్న ట్రయాంగిల్ బిట్ అయినా కూడా అక్కడ ఒక డబ్బా వేసి దానికి కిరాయికి ఇచ్చుకుంటారా అయ్యారా? అవును. కాబట్టి మరి చెట్టు కింద ఉండేవాడికి ఏం వాస్తు? ఈ భూమి ఇట్లా గుండ్రగా తిరుగుతుంది కదా, మరి ఎటు తూర్పు ఎటు పడమర అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? క్షణ క్షణంకు మారుతూనే ఉంటది కదా. అసలు ఇల్లే లేనోనికి ఏం వాస్తు? ఆ వాస్తు కట్టుకున్నోనికే వర్తిస్తుందా, అందులో రెంటుకునేటోనికి కూడా వర్తిస్తుందా? ఆ గోడలను ఇది ఎక్స్ట్రా ఉంది తీసేయాలని తీసేస్తే రోగాలు తగ్గుతాయా? వైద్యం తీసుకుంటే తగ్గుతాయా? కాబట్టి వాస్తుని మీకున్న స్థలము, అక్కడున్న గాలి వెలుతురు, ప్రయాణ సాధన, ప్రయాణ రోడ్డు ఎటువైపు ఉంది, మురికి కాలం ఎటువైపు ఉంది, దాని మీద పార్కింగ్కి ఎలా అనేదే చూడాలి తప్ప ఈ చాదస్తం వైపు వెళ్ళొద్దు. రైట్. బైరి నరేష్కి పొలిటికల్ ఆస్పిరేషన్, పొలిటికల్గా ఏమన్నా దిగాలి అన్న ఆలోచన ఉన్నదా? లేదు బ్రదర్, ఇప్పుడు లేదు. మీరు దానికి తోక ఏదన్నా పెట్టుకోండి. ఇప్పుడు లేదు, తర్వాత లేదు, భవిష్యత్తులో ఉంటుందా? మీరు డొంక తిరుగుడుగా ఎన్ని అడిగినా ఆన్సర్ డొంక తిరుగుడు ఏముంది, స్ట్రేట్ గానే అడుగుతున్నాను. లేదని అంతే. మళ్ళీ ఇప్పుడు లేదనే పదం వాడానా? లేదని చెప్పినా నీకు? లేదు అంటే మొత్తానికే లేదన్నట్టు. అంటే నేను మొత్తానికే లేదు అని చెప్పాలా? అవునవును చెప్పాలి, క్లియర్గా ఉండాలి కదా. క్లియర్గా ఉన్నాను నేను. అంటే భవిష్యత్తులో కూడా మీరు రాజకీయాల వైపు చూడను, రాజకీయాల వైపు పోరు. నేను రాజకీయ సంస్కరణ ఉద్యమానికి పరిమితము. అంటే ఒక రోజు వస్తుంది, మీరు ఎమ్మెల్యే గానో ఎంపీ గానో పోటీ చేయాల్సిన రోజు వస్తుంది. నేను చాలా క్లియర్గా మీరు ఏమడిగినా రాజకీయ నిర్ణయాల విషయాలకు వచ్చేటప్పటికి నేను ఎంచుకున్న అంశంలో చేయాల్సిన పని ఉంది. ఈ అంశం ఇతరులు చెయ్యట్లేరు. రాజకీయాలు చేయడానికి రాజకీయ నాయకులు, అలాగే రకరకాల వేరే దేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించి వచ్చి టికెట్లు ఆశించే వాళ్ళు, ఐఏఎస్లు ఐపీఎస్లు కొట్టి ముందే రిటైర్డ్ అయ్యి వచ్చి మేము సేవ చేస్తాం అనేవాళ్ళు, ధనవంతులు మాకు కావాల్సిన సంపద ఉంది మేము ప్రజలకు సేవ చేస్తామని వచ్చేవాళ్ళు, వైద్య రంగంలో ప్రముఖులుగా ఉండి సేవ చేస్తామని వచ్చేవాళ్ళు, కోకొల్లుగా రాజకీయ సేవ. నేనేమంటున్నా అంటే ఇప్పుడు బైరి నరేష్ అనేటటువంటి వ్యక్తికి అవునన్నా కాదన్నా ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఒక ఫాలోయింగ్ అయితే క్రియేట్ చేసుకున్నారు మీరు. అంటే మిమ్మల్ని అభిమానించేటోళ్ళు, మీ వెంట నడిచేటోళ్ళు, అది వాళ్ళ మాట, వాట్ ఎవర్ ఇట్ బి, అది వాళ్ళ మంచితనము లేదా వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఉంది. ఒక వ్యవస్థ అయితే తయారైంది. ఆ వ్యవస్థను మీరు పాలిటిక్స్ లోకి తీసుకొస్తారా లేదా అని అన్నది నా ప్రశ్న. అది మా ఇష్టం బ్రదర్, మా అంతర్గతంగా అంటే ఇష్టం చెప్పండి, మా ఇష్టం అని చెప్పండి. మా ఇష్టం అయితే వద్దనుకున్నాము, ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళడం అవసరం లేదు. నేనేమనుకుంటున్నా అంటే ఏదో ఒక రోజు నేను సామాన్యంగా ఉంటే నాతో అయితలేదు క్రాంతి, నేను ఇంకొంత ముందుకు పోవాలి అంటే ఈ రాజకీయాలు అవసరం అనిపిస్తుంది. ఆ రోజు నాడు ఏదో ఒక కాన్స్టిట్యున్సీ వచ్చి పోటీ చేస్తే మళ్ళీ నేనే ఇంటర్వ్యూ చేయాలి కదా మిమ్మల్ని, అందుకోసం అడుగుతాను. అప్పుడైతే నీకు ఇంటర్వ్యూ ఇయ్యా. ఎందుకు ఇయ్యా అంటే ఇప్పుడు నువ్వు లేనితోటి పుట్టిస్తానా కదా, అప్పుడు మళ్ళీ ఇంకోటి పుట్టించి ఆగమవుతుందా? లేదే పుట్టిస్తానా? అంతే కదా. నిప్పు లేదే పొగ వస్తుందా? ఏమో నీకు నువ్వే అనుకుంటున్నావు అట్లా. అంటే మీరు లాజిక్ చెప్పండి. నీకు నిప్పేడ కనిపించింది, పొగ అయితే కనబడుతుంది కదా, పొగ అయితే కనబడుతుంది, ఏడ కనిపిస్తుంది? ఏడన్నా కాడ అదంతా అవసరం లేదు బ్రదర్. కావలసినంత రాజకీయ నాయకులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, సపోర్ట్ చేస్తారు. నేను 100% రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తారా? అరే నేను 20 ఏళ్ల క్రితమే బీజేపీ వాళ్ళకి చేస్తారా? 20 ఏళ్ల క్రితమే బీజేపీ వాళ్ళకి చేస్తారా? 20 ఏళ్ల క్రితమే నాకు తెలిసిన వాళ్ళు ఆయా ప్రాంతాల్లో పోటీ చేస్తే సపోర్ట్ చేశాను. జీలకర్ర సీనన్న పాలకుర్తి నుంచి చేస్తే వెళ్ళి ప్రచారం చేశాను. సూర్యపల్లి సుజాతక్క చెన్నూరు నుంచి చేస్తే పోయి ప్రచారం చేశాను. మధుసూదనాచారి గారు భూపాలపల్లి నుంచి చేస్తే వెళ్ళి సహాయపడ్డాను. నల్లా లవోదరి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేస్తే ఓయూ ప్రతినిధిగా వెళ్ళి ఆయనను గెలిపియాలని ఆయన కోసం ప్రచారం చేశాను. మధు భూంపల్లి అని ఇండిపెండెంట్గా దుబ్బాక నుంచి పోటీ చేస్తే పోయి ప్రచారం చేశాను.
మన ఆర్ఏ శ్రీనివాస్ అని మంచాల నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ప్రచారం చేశాను. సో చేసిర్రు, మీరు కాదట్లేదు. మీకు రాజకీయాలతోటి సంబంధాలు ఉన్నాయి. ఆ ఉద్దేశంతో నేను అడిగిన, రాజకీయాలకు వచ్చే ఆలోచన ఉందా లేదా అని అన్నది. లేదని చెప్పాను కదా. లేదని చెప్పేసారు. భవిష్యత్తులో వస్తారా రారా అదొక్కటి చెప్పండి. నాకైతే నేను ఇప్పుడు పరిస్థితులు ఇంట్రెస్ట్ లేదు బ్రదర్. ముసుగులో గుద్దులాట ఏం అక్కర్లేదు. నేను చేయాల్సిన పని చాలా ఉంది. నా లైఫ్లో రాజకీయాల్లోకి రావడం అనేది అసలే జరగదు. నేను నా భార్య కలిసి ఈ సంఘాన్ని పెట్టినప్పుడే మనం ఎప్పుడైతే ఒక పెద్ద సంఖ్యను తయారు చేసుకొని ఏదో ఒక పార్టీ వైపు వెళ్తే మనల్ని అభిమానిస్తూ గౌరవించేటువంటి అన్ని పార్టీల వాళ్ళు మనల్ని ద్వేషించే ఒక రోజు రాకూడదు. అన్ని పార్టీలతో స్నేహంగా ఉందాం. అటు ప్రభుత్వ అధికారులతో, పోలీసు వాళ్ళతో, న్యాయ వ్యవస్థతో, ఆరోగ్య శాఖతో ఉండి ఈ మూఢనమ్మకాలను అంతమొందించే చరిత్రలో ఒక స్థానం సంపాదించుదాం. బీజేపీ తోటి కూడా స్నేహంగానే ఉంటారా? ఎందుకు? బీజేపీతో మాకేం శత్రువా? వాళ్ళ విధానాలు మాకు శత్రువు. వాళ్ళతో దేశానికి ప్రమాదం ఉంది. రేపు మోడీ స్పష్టంగా ఓడిపోవాలని కోరుకుంటున్నాను. నేను 3 సార్లు గెలిచినా ఈ దేశానికి వెరీ గుడ్ బ్రదర్ అని వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తాను. నేను బీజేపీ వాళ్ళు పిలిచి ఓటుకు మాకు ఓటేయమని చెప్పమనంటే సచ్చినా చెప్పను. ఎంఐఎం వాళ్ళకి చెప్పను, బీజేపీ వాళ్ళకి చెప్పను. రేపు క్రైస్తవం మతం పునాదుల మీద ఓట్లు అడిగే వాళ్ళని వాళ్ళ ఓటు కోసం వాళ్ళ కోసం నేను వెంట్రుకంతా కూడా సమయం ఇవ్వను. వాళ్ళు మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఒక కార్యక్రమం పెట్టుకుంటే నేను గెస్ట్గా వెళ్ళి, అతిథిగా వెళ్ళి వాళ్ళని గౌరవిస్తూనే ఆ విషయాలను వాళ్ళకి వివరించి వస్తాను. అది నా స్టాండ్. సపోర్ట్ చేస్తారు మొత్తానికి. నెక్స్ట్ అది చేస్తారా చేయరా? నెక్స్ట్ అంటే తర్వాత విషయం అని అర్థం. ఇబ్బంది పడతారు ఏమన్నా? నేను ఇబ్బంది నేనా నీకు ఫోన్ చేసి ఇలా కాస్త ఫ్రీగా ఉన్నా అని చెప్పింది నువ్వా? మీరే చెప్పారు. మరి నాకు నేనే వచ్చానంటే ఇబ్బంది పడి తిరిగేందుకు వస్తా? హ్యాపీగా నా పనులు బోల్డ్ అని ఉన్నాయి కదా. రేపు సిద్దిపేటలో అంటే మన గజ్వేల్ దగ్గర ప్రజ్ఞాపూర్లో ప్రత్యామ్నాయ సాంస్కృతిక కుటుంబ పండుగ ఉంది. నర్ర కళాధర్ అని మా వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ పాప, ప్రకృతి అని పేరు పెట్టాము. ఆమె ఉత్సవాలు ఉన్నాయి. ఎల్లుండి పల్లె ప్రతిభా పండుగలు ఉన్నాయి. మా కానిస్టేబుల్ సీనన్న అని తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్, ఆయన ఊరిలో వివిధ రంగాల్లో ప్రతిభ ప్రదర్శించినటువంటి వాళ్ళందరికీ ఒక పండుగ చేస్తారు. ఆ మరుసటి రోజు కనిగిరిలో ఉంది, ఆ తర్వాత రోజు నెల్లూరులో ఉంది. ఈ వచ్చే నెల 12వ తారీఖు వరకు. డబ్బులు ఇస్తారా ఏమన్నా మీకు? దీనికి అంత విజిట్ చేసినందుకు, తిరిగినందుకు? డబ్బుల కోసం ఏం కాదు, మా నాయకులు నిర్వహించే కార్యక్రమం. ఖర్చులు అయితే కావాలి కదా పోవడం? ఏముంటాయి బ్రదర్, మీకైతే ఏముంటాయి ఖర్చులు? కార్ల డీజిల్ అయితే కావాలి కదా. ఆ డీజిల్ ఆ ప్రాంతానికి మేము 2-3 వెళ్తూ ఉంటాం కాబట్టి, ఉదాహరణకి మొన్న పొద్దున మహబూబ్ నగర్కు వెళ్ళాము, మొన్న రాత్రి కర్నూలుకు వెళ్ళాము, నిన్న పొద్దున సత్యసాయి జిల్లాకి కనగానపల్లికి వెళ్ళాము, నిన్న రాత్రి గుంతకల్లుకు వెళ్ళాము. సో 4 కార్యక్రమాలు వరుసగా, అటువైపు వెళ్ళేప్పుడు 2, ఇటువైపు వచ్చేప్పుడు 2. వాళ్ళే ఒక కమిటీగా ఏర్పడ్డారు. అన్న డీజిల్ కోసం ఇదిగో మేము 2,000 ఇస్తున్నాం, మేము 3,000 ఇస్తున్నాం అని వాళ్ళు డిమాండ్ చేయరు. అసలే చేయండి. మీ కెమెరా ద్వారా చెప్తున్నాను, డాక్టర్ బైర్ నరేష్ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నాకు రోజుకు 1,000-2,000 ఇరని అడుక్కునే స్థితిలో ఉండను. మీరు మీ ఛానల్లో గత కొన్ని రోజుల కిందట ఫోన్పే నెంబర్ పెట్టారు. మీరు ఎవరన్నారు? మీరు. తప్పది. ఇలాంటి పిచ్చి మాటలు, తప్పు మాటలు నోటితో మాట్లాడకండి. తప్పుడు సందేశం పోతుంది. నెంబర్ పెట్టిరా లేదా? ఎప్పుడు పెట్టను. నాలాంటి వాళ్ళు నాకు కమ్యూనికేట్ అవ్వడం కోసం నా పేరు, నా ఫోన్ నంబర్ ఇస్తాను. అంటే నెంబర్ దాని గురించేనా? నెంబర్ అయితే డిస్ప్లే అవుతుండేది. నెంబర్ అయితే డిస్ప్లే అయిందా కాలేదా అని నేను మొదటి వీడియో నుంచి, మొదటి ఫేస్బుక్ పోస్ట్ నుంచి ఈ రోజు వరకు ప్రతి పోస్టులో నాలాంటి వాళ్ళు నన్ను కలవడానికి నా ఫోన్ నంబర్ ఇస్తూ ఉంటాను. ఉద్దేశం అదేనా కాదా? అదే. మీరు అడగరు ఎవరు డబ్బులు? అడగడానికి నాకు అవసరం లేదు బ్రదర్. ఓకే. కారణము, నేను ఒక వ్యవసాయ రైతుని, నేను ఒక సైకాలజిస్ట్ని. ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి కూడా సైకాలజిస్ట్గా వెళ్ళి సర్వీస్ ఇచ్చిన వ్యక్తిని. ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఐపీఎస్ల పిల్లలకి సైకాలజీ కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి సైకాలజీ కౌన్సిలర్ని. ఓకే. సో నాకు ఆ రూపంలో నాకు కావాల్సిన ఆదాయం నాకు వస్తుంది. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్ మీకు మానిటైజేషన్ అయిందా? మీ వ్యూవర్స్ని బట్టి మీకు డబ్బులు వస్తున్నాయా లేదా? నాకు కూడా వస్తున్నాయి. అలాగే నేను మ్యాజిక్ ట్రైనింగ్ ఇస్తాను, ఉపన్యాస ట్రైనింగ్ ఇస్తాను, అనేక పుస్తకాలు అమ్ముతాను. నాకు కిరాణం షాపు, జనరల్ స్టోర్ ఉంది, బేకరీ, కూల్ డ్రింక్ షాప్ ఉంది.
సో నేను బతకడానికి ఎదుటి వాళ్ళని డబ్బులు అడిగే స్థితిలో నేను లేను. ఒకవేళ ఉమ్మడి కార్యక్రమాలు ఉంటే మా కమిటీ మా సంఘం అకౌంట్ తీసి మా సంఘం నాయకులందరూ తలాకంతో వేసుకున్నప్పుడు అందరికంటే ఎక్కువ నేను వేస్తా. ఓకే, మీకు క్లారిటీ వచ్చిందా? మందకృష్ణ గారు, అంటే ఎప్పుడైతే క్రైస్తవులు అంటే దళితులు క్రైస్తవులుగా మారుతారో వాళ్ళ కులం మారుతుంది అన్న ప్రస్తావన వచ్చింది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంది? 1936లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన పుస్తకం రాశాడు. ఆయన కుల నిర్మూలనలో చెప్పాడు, ఈ భారతదేశాన్ని, అప్పుడు హిందువులు అనే పదాన్ని ఆయన వాడలేదు, వేద బ్రాహ్మణులు, ఆర్యులు, అవర్ణులు, సవర్ణులు అన్నప్పుడు వీళ్ళు ఈ హైందవ వేద ధర్మము ఇక్కడ అభివృద్ధి చెందదు, బలోపేతం కాదు. దీంట్లో కులం అనే ఒక పెద్ద జబ్బు ఉంది. కులం ఉన్నంత కాలం ఈ ప్రజలు ఐక్యత సాధించలేరు. కుల నిర్మూలన కోసం వీళ్ళు ఎలాంటి కృషి చేయటం లేదు. అందువల్లనే చాలా మంది ఇతర మతాలకు వెళ్ళిపోతున్నారు. ఈ మతం నుంచి వెళ్ళిపోవడం అనే ప్రక్రియ ఉంటుంది, లేదా ఈ మతం నుంచి బయటపడడం అనే ప్రక్రియ ఉంటుంది తప్ప వేరే వాళ్ళు దీంట్లో ఉన్నతంగా ఆదర్శంగా ఈ విషయాలు ఉన్నాయి అని చెప్పి వేరే వాళ్ళు రావడానికి డోర్ తెరిచి లేదు. బై మిస్టేక్లు ఎవరైనా మా ఫ్రెండ్ అక్బరును, రహీం లేదా జాన్సన్, డేవిడ్, వీళ్ళు నలుగురు హిందూ మతం బాగుంది మేము వస్తాము అని అంటే ఓ మెకానిజం లేదు. ఆ క్రైస్తవులన్నా నీళ్ళ ముంచుకు మారినవు పో, బైబుల్ చేత పెట్టి నువ్వు మారినవు పో అని పేరు పెడతారేమో కానీ వీళ్ళకి ఏ హోదా ఇస్తారు? వీళ్ళకి తీసుకునేది లేదు. ప్లస్ ఇందులోనే ఒక వివక్ష, వీళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళు తల నుంచి ఉట్టిలు, వీళ్ళు భుజాల నుంచి ఉట్టిలు, వీళ్ళు బొర్ర పిర్రల నుంచి ఉట్టిలు, వీళ్ళు శూద్రులు, వీళ్ళు అతి శూద్రులు, వీళ్ళు చండాలుడు, వీళ్ళు మ్లేచ్చులు, వీళ్ళు ముట్టుకోకూడదు, తాకకు, ఇన్ని చెత్త పెట్టుకున్నాక ఎప్పుడు ఇల్లు శుభ్రం అవుతుంది? కాబట్టి దీని మీద లేదా ఇట్లా ఈ వ్యవస్థ లేదా అంటే 100% ఉన్నది. అసలు వామో నువ్వు పెనం మీది నుంచి పోయి పెనం లోపల పడ్డట్టే. భారతీయ క్రైస్తవం చాలా ప్రమాదంలో ఉంది. ప్రపంచ దేశాల్లో క్రైస్తవం విడి మానవతావాదం వైపు, హేతువాదం వైపు వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఎక్స్ క్రిస్టియన్స్ గా మారిపోతున్నారు. అక్కడున్న చర్చిలన్నీ కూడా రిక్రియేషన్ సెంటర్స్ గా, హాస్పిటల్స్ గా, స్కూల్స్ గా, గ్రౌండ్స్ గా, లైబ్రరీలుగా మారిపోతున్నాయి. చాలా దేశాలు మీరు గూగుల్ చేసి చూడండి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో అంత ప్రియారిటీ లేదు. ఇక్కడనే అదొక ఆదాయ మార్గంగా మారిపోయింది. తప్పుడు సువార్తలు చెప్పడాలు, బైబిల్లో లేని వాక్యాలను ఆపాదించుకోవడాలు, కొబ్బరి నూనెతో రోగాలు నయం చేస్తానడాలు, సచ్చినోని ప్రార్థనలతో లేపుతామని చెప్పడాలు, ప్రేయర్ ఆయిల్లు, స్వస్థత కూటములు, వాళ్ళకు గర్భిణి కాని వాళ్ళకు గర్భం అయ్యిందని, చూపు లేని వాళ్ళకు చూపు వస్తాయని, అన్ని అవన్నీ పూర్తిగా అశాస్త్రీయం కావు. అవన్నీ తప్పు, మోసం, అది పచ్చి మోసం. ఎక్కడైనా ఎవరైనా దేవుడు అనే పేరుతో ఒక వ్యక్తి మంచి పని చేస్తే నువ్వు అభినందిస్తావా లేదా? దేవుడు అనే పేరు చెప్తూ ఒక వ్యక్తి చెడ్డ పని చేస్తే నువ్వు ఆలోచించమనాలా వద్దా? ప్రశ్నించాలా వద్దా? ముస్లింలది కూడా అంతే కదా. ముస్లిం మత గ్రంథాల్లో క్రైస్తవం, ముస్లిం ఒక దాంట్లో నుంచి వచ్చినవే. ఇవన్నీ జుడాయిజంలో నుంచి వచ్చినవే. దానికి అక్కడ అనేక చీలికలు, పేలికలు, పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ కూడా అవన్నీ ఉన్నాయి, అనేక శాఖలు. మేము మొన్న చీరాలలో ట్రైనింగ్ క్యాంప్ పెడితే 1700 చర్చిలు ఉన్నాయంట ఒక్క చీరాల పట్టణంలో. ఇక ఆడ ఐక్యత ఉన్నట్టు లోటపీసు, వాళ్ళకి కలిసిమెలిసి ఉండే తత్వాన్ని ఎవరు నూరిపోసినట్టు. ఇప్పుడు రోడ్డు మీదకి వస్తున్నారు క్రైస్తవులు అందరూ జై భీమని, ఇప్పుడు బాబాసాహెబ్ ఫోటో పట్టుకుంటున్నారు. అంతకుముందు ఏది జరిగినా ప్రభువు చూసుకుంటాడు అని ప్రార్థన చేస్తూ కూర్చున్నారు. ఇప్పుడు పోరాటం, రాజ్యాంగం ఇప్పుడు చేత పట్టుకున్నారు. అందుకే పాస్టర్లు అందరూ చెప్తున్నాం, అయ్యా 4 వారాలలో 3 వారాలు యేసు ప్రభువు గురించి చెప్పి 1 వారం బైబుల్ గురించి చెప్పండి. హిందూ పూజారులారా, మీ దగ్గరకైతే పండక్కి వస్తున్నారు కదా, పండగకు ప్రారంభమో ఎండింగ్లో సినిమాలలో కదా, నా 2 బంగారు గాజులు అమ్ముకున్నాను అని చెప్పి ముఖేష్ ఆడ వచ్చినట్టుగా, పొగ త్రాగడం హానికరం అని వచ్చినట్టుగా, మన హిందూ బంధువులారా, హిందూ మిత్రులారా, హిందువుల గురించి చెప్పమంటున్నా. మీరు ఈ దయ్యాలు భూతాలు నమ్మకండి, దేవుని నమ్ముకుంటే నమ్ముకోండి, స్వర్గాన్ని నమ్ముకుంటే నమ్ముకోండి. మంచి చేస్తే స్వర్గం పోతా అని నమ్మితే నమ్మండి, చెడు చేస్తే నరకం పోతా అంటే నమ్మితే నమ్మండి. కానీ ఈ మూఢనమ్మకాలు నమ్మకండి అని వాళ్ళ గుడిలోనే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ముస్లింలు కూడా రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తున్నారు. అందులో ఒక్కసారి ఆర్థికంగా ఎదగడం గురించి, విద్యాపరంగా ఎదగడం గురించి, మానవ విలువల కోసం చెప్పండి. ఎంతసేపు అల్లా గురించి, మహమ్మద్ ప్రవక్త గురించి, మతం గొప్పతనం గురించి,
అల్లా గొప్పతనం గురించే, రాముడు గొప్పతనం, కృష్ణుడు గొప్పతనం, యేసు ప్రభు గొప్పతనం, జీసస్ గొప్పతనం, పరిశుద్ధాత్మ గొప్పతనం ఇవే కాదు. దయచేసి అన్ని మతాల ప్రజలని చేతులు జోడించి కోరుతున్నాను, మీ మత ప్రజలని ఎడ్యుకేట్ చేయడం పట్ల. ఇప్పుడు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయా లేదా? ఇప్పుడు జైలుకి వెళ్తే అన్ని మతాలలో నేరస్తులై జైలు ఉంటున్నారా లేదా? ఘోరాలు దుర్మార్గాలు జరుగుతున్నాయా లేదా? వీటి మీద మనము బోధించాల్సింది చాలా ఉంది, అది బోధించాలి. క్రిస్టియన్స్ నమ్మేది ఏంటి అంటే ఖచ్చితంగా డెఫినెట్గా అసలు ఇదంతా కూడా మనం ట్రయల్ వర్షన్, ఇదంతా మనం చచ్చిపోయినాకట అసలు వేరేది ఉంటుంది ఆడ పైన, వేరే అంత అబద్ధం. ఎవరు క్రియేట్ చేశారు అది? ప్రకటనల గ్రంథంలో అంటే ఇక నేను లోతుగా వెళ్ళదలుచుకోలేదు. కొద్దిమందితో నేను ఇంటరాక్ట్ అయితే పరలోకం ఉంటుంది, ఒకసారి వచ్చి వెళ్ళాడు. ఆ పరలోకంలో ఆకలి దప్పుకలు ఉండవు, బంగారు కుర్చీలు ఉంటాయి, ఈ మాయ శరీరం ఉంటుంది, యవ్వనస్తులుగానే ఉండిపోతారు, దేవుడి కుడి తొడపైనే కూర్చోబెట్టుకుంటాడు అని చెప్తారు. ఎవరైనా చూసి వచ్చారంటే లేదు అంటారు. మరి ఇంతకుముందు ఏమైనా జరిగిందంటే జడ్జిమెంట్ ఏమైనా జరిగిందంటే లేదు, మళ్ళీసారి వచ్చినప్పుడే జడ్జిమెంట్ జరుగుద్ది. నాకంటే ముందు చచ్చిపోయినప్పుడు పెండింగ్లోనే ఉన్నాడు, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ పెండింగ్లోనే ఉన్నారు. ఇంకా టెస్ట్ జరగలేదు, అటు పోలేదు ఇటు పోలేదు. మా ముత్తాత చచ్చిపోయినా ఆడ పెండింగ్లోనే ఉన్నాడు, మా తాత చచ్చిపోయినా ఆడనే ఉన్నాడు, మా నాన్న చచ్చిపోయినా ఆడనే ఉంటారు, రేపు నేను చచ్చిపోయినా ఆడనే ఉంటా. మరి మేమందరం సేమ్ ఏజ్లో ఉంటామంటే అవును అంటారు. మరి శరీరమే ఉండనప్పుడు ఇక ఆత్మ శరీరం లేనప్పుడు అది నరకం పోతేంది, స్వర్గం పోతేంది? ఈ మతాలన్నీ చచ్చిపోయినాక వచ్చే స్వర్గం ముచ్చట్లు చెప్తారు తప్ప బతుకున్నప్పుడు ఏం చేయాలనే ముచ్చట్లు చెప్పరు. అక్కడక్కడ కొంచెంమంది ప్రవీణ్ పగడ లాంటి వాళ్ళు, కొంతమంది ఇప్పుడు ఈ ఆయన చాగంటి గారు కాకుండా ఇంకో ఆయన ఉంటారు ఎవరు, కొంతమంది గరికపాటి లాంటి వాళ్ళు అక్కడక్కడ కొన్ని విలువలను బోధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాగంటి చెప్పాడా? చాగంటి కాకుండా అని అంటారు. ఇద్దరే ఉన్నారు ప్రముఖులు కదా, గరికపాటి చాగంటి గారు అక్కడక్కడ చెప్తూ ఉంటారు. ఓకే రైట్, మళ్ళీ కలుద్దామన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను కొంతమంది ప్రముఖుల పేర్లు అడుగుతా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్, ప్రముఖులే అడుగుతా. రైట్, ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అన్ని రకాలుగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు ఆదర్శంగా తీసుకొని అనుసరించదగ్గ వ్యక్తి. బాబు జగజీవన్ రామ్. ఆ రోజుల్లోనే ప్రజా మద్దతు కూడగట్టి ఉప ప్రధానిగా నిలబడ్డ వ్యక్తి. ఇందిరాగాంధీ తప్పు నిర్ణయం తీసుకున్న ప్రశ్నించి నిలబడ్డ ఒక ధైర్యవంతుడైన సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్ ఇందిరాగాంధీ. డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్, కానీ ఎమర్జెన్సీ టైంలో తాను చట్టాన్ని చేతిలోకి తీసుకొని అపకీర్తి పొందింది. నెహ్రూ. మంచి భావాలు ఉన్నటువంటి వ్యక్తి. మొదటి ప్రధానిగా అనేక బహుళార్థక సాధక ప్రాజెక్టులను పెట్టి పబ్లిక్ సెక్టార్లో ఈ వ్యవస్థను నిర్మించి పంచవర్ష ప్రణాళికలను అమలుపరిచిన ఒక మంచి ప్రధాని. గాంధీ. మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం కోసం సమాజాన్ని ఏకతాటి మీదికి నడిపించి అప్పుడప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున లేస్తూ ఉంటే నీళ్లు చల్లి, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ గూండాల చేతిలో ప్రాణం కోల్పోయి ఆర్ఎస్ఎస్ యొక్క నిజస్వరూపాన్ని ఈ దేశానికి తెలియజేసిన, ప్రాణత్యాగం చేసిన వ్యక్తి గాంధీ. ఆర్ఎస్ఎస్ ఆర్యుల బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని కాపాడుతూ దేశభక్తి నూరిపోస్తూ, దేశభక్తి అని చెబుతూ, దేశభక్తి కాకుండా మతభక్తి బ్రాహ్మణ భక్తిని చూపించడానికి బాగా పనిచేస్తున్న సంస్థ. అది అందరికీ అందుబాటులోకి వచ్చి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మోదీ. ఆయన ఒక పప్పెట్, కేవలం కీలు బొమ్మ మాత్రమే. ఇంతవరకు ప్రజలకి కావాల్సింది చేయలేదు, అలాగే పత్రికా సోదరుల ప్రశ్నలకి జవాబు చెప్పలేదు. విదేశాల్లోనే ఎక్కువ ప్రయాణిస్తూ ఉంటాడు. కాస్ట్యూమ్స్కి, డ్రెస్ డిజైనింగ్కి, షో చేయడానికి, షూటింగ్లకి ఎక్కువ పనిచేస్తున్నాడు. యోగి ఆదిత్యనాథ్. ఆయన మన ప్రాంతమే కాదు. రాజాసింగ్ వేరే ప్రాంతం వాడే. ఆయన ఈ ప్రాంతంలో ఆ ప్రజలపై పట్టు సాధించి బీజేపీలో నుంచి ఆయనను బహిష్కరించినా కూడా గెలిచాడు అంటే ఆలోచించదగ్గ విషయం. చాలాసార్లు ఆయన ఆవేశానికి వెళ్తూ హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాననే క్రమంలో ఎవరి పడితే వాళ్ళపై దురుసుగా మాట్లాడుతూ వివాదాస్పదుడు. బండి సంజయ్. పైన జుట్టే కాదు, లోపల బుర్ర కూడా లేని వ్యక్తి. ధర్మపురి అరవింద్. ఆయన చాలా లాజికల్గా మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న కాంగ్రెస్లో ప్రముఖుడైనప్పటికీ ఆయన బీజేపీ నమ్ముకొని 2 సార్లు ఎంపీ అయ్యాడు. ఆ క్రమంలో ఆయన కూడా చాలాసార్లు ఆవేశపూరితంగా మాట్లాడతాడు. ఇప్పుడు కొంచెం
చైతన్యవంతంగా మూవ్ అవుతున్నాడు. బైరి నరేష్. కనిపిస్తుంది కదా, అది ప్రజలు చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.